జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. ఎన్నో జన్మల నుంచి పుణ్యం చేసుకుంటే గాని భగవద్గీత వినే భాగ్యము కలుగుతుంది. భగవద్గీతను శ్రీకృష్ణుడు కేవలము అర్జునుడికి చెప్పడం మాత్రమే కాదు, అర్జునుడు శ్రోతలా వింటూ కూర్చోడు. ఎన్నో ప్రశ్నలు శ్రీకృష్ణుడిని అడుగుతూ ఉంటాడు. అర్జునుడిని అడ్డు పెట్టుకొని యావత్ మానవాళికి దిశానిర్దేశం చేశారు ఆ స్వామి. కాబట్టి జీవితంలో ప్రతి ఒక్కరూ నేర్చుకోవలసిన భగవద్గీత శ్లోకాలను మరియు వాటి భావాలను సులువైన పద్ధతిలో నేర్పించాలన్నదే మా ఈ ప్రయత్నం. ప్రతి వీడియోలో 3 శ్లోకాలను పలుకుతూ నేర్చుకుందాము. గత వీడియోలో 3 శ్లోకాలు నేర్చుకున్నాం కదా. ఇదివరకు శ్లోకాలను మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి మిస్ అయిన శ్లోకాలను చూడవచ్చు. మొదటి అధ్యాయము అర్జున విషాదయాగంలో 28, 29, 30 శ్లోకాలను ఒక్కొక్క శ్లోకాన్ని 2 మార్లు పలుకుతూ వాటి యొక్క భావాన్ని సంక్షిప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. 28వ శ్లోకము. దృష్ట్వేమం స్వజనం కృష్ణం యుయుత్సుం సముపస్థితం సీదంతి మమ గాత్రాని ముఖం చ పరిశుష్యతి. దృష్ట్వేమం స్వజనం కృష్ణం యుయుత్సుం సముపస్థితం సీదంతి మమ గాత్రాని ముఖం చ పరిశుష్యతే. భావము. అర్జునుడు పలికాడు, కృష్ణ, ఇంతటి యుద్ధోత్సాహంతో నా ముందు నిలిచిన మిత్రులను బంధువులను చూసి నా దేహాంగాలు కంపిస్తున్నాయి, నోరు ఎండిపోతుంది. 29వ శ్లోకము. వేపదుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే గాండీవం సంసతే హస్తాత్ త్వక్షైవ పరిదహ్యతే. వేపదుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే గాండీవం సంసతే హస్తాత్ త్వక్షైవ పరిదహ్యతే. భావము. నా శరీరమంతా కంపిస్తున్నది, నాకు రోమాంచితమవుతుంది, గాంధీవ ధనస్సు నా చేతి నుండి జారిపోతున్నది, నా చర్మము మండిపోతున్నది. 30వ శ్లోకము. నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ. నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ. భావము. ఇప్పుడు నేను ఇక్కడ ఏమాత్రము నిలబడలేకపోతున్నాను, నన్ను నేనే మరిచిపోతున్నాను, నా మనస్సు గిర్రున తిరుగుతున్నది. ఓ కృష్ణ, కేశి సంహారి, నేను కేవలము విపరీతాలనే చూస్తున్నాను అని దీని భావము. ఈ వీడియోలో 3 శ్లోకాలు నేర్చుకున్నాం కదా, అలాగే వచ్చే వీడియోలో 3 శ్లోకాలు నేర్చుకుందాము. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. జై శ్రీమన్నారాయణ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. హరే కృష్ణ.